అందరికీ నమస్కారం. మనందరి జీవితంలో ఏదో ఒక పాయింట్లో గతాన్ని వెనక్కి వదిలేసి ఒక కొత్తగా మనల్ని మనం చూసుకోవాల్సిన టైం వస్తుంది కదా. అచ్చం అలాంటి ఒక లోతైన ప్రయాణం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం, యాకోబు కథ ద్వారా. ఇది జస్ట్ ఒక ప్లేస్కి తిరిగి వెళ్లడం మాత్రమే కాదు, తన అసలైన పిలుపు దగ్గరికి, దేవుడిచ్చిన మాట దగ్గరికి తిరిగి వెళ్లిన ఒక అద్భుతమైన కథ. మరి ఈ జర్నీ మనకు ఏం నేర్పిస్తుందో చూద్దామా? ఒక మనిషి జీవితం నిజంగా ఎలా మారుతుంది? ఇదే యాకోబు కథలో మెయిన్ పాయింట్. పైపైన వచ్చే మార్పుల గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేది, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ కథలో మనం చూస్తే 3 స్టెప్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఫస్ట్, మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. తరువాత ఒక గొప్ప వాగ్దానాన్ని అందుకోవడం. ఇంకా ఫైనల్గా ఒక సరికొత్త ఐడెంటిటీని, అంటే గుర్తింపును మన సొంతం చేసుకోవడం. ఈ 3 కలిసి ఒక వ్యక్తిని ఎలా పూర్తిగా మార్చేస్తాయో ఇప్పుడు చూద్దాం. సరే, మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే బేతేలుకు తిరిగి రావడంతో. బేతేలు అంటే అదేదో ఊరి పేరు అనుకోకండి. యాకోబుకు అది చాలా స్పెషల్. ఎందుకంటే తన లైఫ్లో ఫస్ట్ టైం దేవునితో ఒక డీప్ కనెక్షన్ ఏర్పడింది అక్కడే. ఇప్పుడు తన గతాన్ని ఫేస్ చేయడానికి, ఫ్యూచర్ని యాక్సెప్ట్ చేయడానికి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తున్నాడు. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాలి. బేతేలుకు వెళ్లాలన్నదు యాకోబు ఐడియా కాదు, సాక్షాత్తు దేవుడే అతన్ని పిలుస్తున్నాడు. లే, బేతేలుకు వెళ్ళు అని. ఆలోచించండి, మన లైఫ్లో కూడా అంతే కదా. పెద్ద పెద్ద మార్పులు మనం ప్లాన్ చేసుకుంటే రావు. ఎప్పుడైతే మన లోపలి నుంచి ఒక పిలుపు వస్తుందో, ఒక దైవిక ప్రేరణ కలుగుతుందో, అప్పుడే అసలైన జర్నీ మొదలవుతుంది. ఇది కూడా సరిగ్గా అలాంటి మూమెంట్ అన్నమాట. సో దేవుడి దగ్గరికి వెళ్లే ముందు యాకోబు తన ఫ్యామిలీకి ఒక 3 క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇవి జస్ట్ ఏవో పూజలు, ఆచారాలు కావు. వీటికి చాలా డీప్ మీనింగ్ ఉంది. ఫస్ట్దేంటంటే అన్య దేవతలను తీసేయడం, అంటే మన జీవితంలో దేవుడి కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రతిదాన్ని వదిలేయడం అన్నమాట. ఇక రెండోది పవిత్రంగా ఉండటం, బట్టలు మార్చుకోవడం. ఇది పైకి కనిపించే శుభ్రత మాత్రమే కాదు, మన మనసుని, మన హృదయాన్ని రెడీ చేసుకోవడం. ఒక స్పిరిచువల్ జర్నీకి ఇదే ఫస్ట్ స్టెప్. ఈ సీన్ ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. వాళ్లు తమ పాత విగ్రహాలని, పాత అలవాట్లని ఊర్కే పక్కన పడేలేదు, ఏకంగా భూమిలో పాతిపెట్టేశారు. అంటే మళ్లీ వాటి వైపు తిరిగి చూసే ఛాన్సే లేకుండా చేసుకున్నారు. నిజమైన మార్పంటే ఇదే కదా. మనల్ని వెనక్కి లాగేవాటిని పర్మనెంట్గా వదిలేయాలన్న ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్కి ఇది సింబల్. అనుకున్నట్టే యాకోబు మాట నిలబెట్టుకున్నాడు. బేతేలులో ఒక బలిపీఠం కట్టి ఆ ప్లేస్కి ఏల్ బేతేలు అని పేరు పెట్టాడు. దాని అర్థమేంటంటే దేవుని మందిరపు దేవుడు అని. ఇది జస్ట్ ఒక ఆజ్ఞను ఫాలో అవడం కాదు, ఇదొక డిక్లరేషన్, ఒక ప్రకటన. ఎప్పుడో నేను భయంతో పారిపోతున్నప్పుడు నన్ను కలిసిన దేవుడు ఈరోజు కూడా ఇక్కడే నాతోనే ఉన్నాడు అని తన నమ్మకాన్ని మళ్లీ బలంగా చాటి చెప్తున్నాడు. సరే, ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకనుంచి మరో ఎత్తు. కథలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్కొచ్చేశాం. ఇక్కడ యాకోబు కేవలం ఒక సింగిల్ పర్సన్గా కాకుండా ఒక జాతి మొత్తానికి సింబల్గా మారబోతున్నాడు. అతని పేరు, అతని ఐడెంటిటీ పర్మనెంట్గా మారిపోబోతోంది. ఈ పేరు మార్పుని కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. ఇది జస్ట్ కొత్త పేరు పెట్టుకోవడం లాంటిది కాదు, ఇది అతని ఆత్మలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్. యాకోబు అంటే ఏంటి? మడమ పట్టుకునేవాడు, లేదా ఒక రకంగా చెప్పాలంటే మోసగాడు. కాని ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడినవాడు. చూడండి డిఫరెన్స్. ఇతరులతో కుట్రలు చేసి గెలవడం నుండి ఏకంగా దేవునితోనే నిజాయితీగా ఫేస్ టు ఫేస్ పోరాడి నిలబడే స్థాయికి ఎదిగాడు. ఇదే అతని కొత్త ఐడెంటిటీ. ఎప్పుడైతే అతని కొత్త ఐడెంటిటీ ఇశ్రాయేలు అని కన్ఫర్మ్ అయిందో, వెంటనే దేవుడు తన ప్రామిస్ని రెన్యూ చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం నోట్ చేయాలి. ఈ గొప్ప వాగ్దానం యాకోబు అనే మోసగాడికి కాదు, ఇశ్రాయేలు అనే కొత్త వ్యక్తికి ఇవ్వబడింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మన ఐడెంటిటీ మారినప్పుడే మన ఫ్యూచర్ కూడా మారుతుంది. సరిగ్గా ఈ పాయింట్ నుంచే యాకోబు పర్సనల్ స్టోరీ ఒక జాతి కథగా మారిపోయింది. అతని నుంచి రాజులు పుడతారని, అతని సంతానం ఒక పెద్ద దేశంగా ఎదుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆలోచించండి, ఒక సింగిల్ పర్సన్లో వచ్చిన మార్పు ఒక జాతి భవిష్యత్తుకే ఫౌండేషన్ వేసింది. ఓకే, దేవుడి నుంచి ఇంత పెద్ద ప్రామిస్ అందుకున్నాడు కదా, ఇక యాకోబు లైఫ్ హ్యాపీగా సాగిపోయుంటుంది అనుకుంటాం. కానీ రియాలిటీ వేరు. ఇక్కడ నుంచే కథ చాలా ఇమోషనల్గా, పర్సనల్గా టర్న్ అవుతుంది. లైఫ్లో సంతోషం, బాధ 2 ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయో
ఇప్పుడు చూద్దాం. ఆ జర్నీలో జరిగిన ఇన్సిడెంట్స్ సీక్వెన్స్ ఒకసారి చూడండి. ఒకవైపు ఒక కొత్త ప్రాణం పుడుతోంది. అదే టైంలో ఇంకోవైపు ఒక ప్రాణం పోతోంది. దేవుడిచ్చిన ప్రామిస్ నెరవేరుతున్న మోమెంట్లోనే చాలా పెద్ద లాస్ కూడా జరుగుతోంది. ఇది మన లైఫ్లోని ఒక హార్ష్ రియాలిటీని గుర్తుచేస్తోంది. ఏంటంటే కొన్నిసార్లు విపరీతమైన ఆనందం, భరించలేని దుఃఖం రెండూ ఒకేసారి మన తలుపు తడతాయి. ఇక్కడ చూడండి, ఒకే బాబు కాని రెండు పేర్లు, రెండు కంప్లీట్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. చనిపోతూ తల్లి రాహేలు పెట్టిన పేరు బెనోని, అంటే నా దుఃఖానికి కారణమైన కొడుకు. కాని తండ్రి యాకోబు ఆ దుఃఖాన్ని యాక్సెప్ట్ చేసి దానికొక కొత్త మీనింగ్ ఇచ్చాడు. బెన్యామీను అని పేరు మార్చాడు, అంటే నా కుడిచేతిలాంటి కొడుకు లేదా నా బలానికి గుర్తు అని. ఇది జస్ట్ పేరు మార్చడం కాదండి, తన బాధనే ఒక ఆశగా, ఒక బలంగా మార్చుకునే ప్రయత్నం. ఆ బాధలో కూడా యాకోబు తనకెంతో ఇష్టమైన భార్య రాహేలు గుర్తుగా ఒక స్తంభాన్ని కట్టించాడు. అది జస్ట్ ఒక మార్కర్ కాదు, అది ప్రేమకి, ఆ నష్టానికి ఇచ్చే గౌరవం, ఒక పర్మనెంట్ రిమైండర్. మనం కూడా మనకిష్టమైన వాళ్లను గుర్తుపెట్టుకోడానికి ఇలాంటి జ్ఞాపకాలని మన మనసుల్లో కట్టుకుంటాం కదా, అలాగన్మాట. ఇక మనం చివరి భాగానికి, అంటే క్లైమాక్స్కి దగ్గరగా వచ్చాం. ఒకవైపు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఉంది, కాని ఇంకోవైపు ఒక దేశానికి పునాది వేసిన ఆ కుటుంబం ఎంత కాంప్లికేటెడ్గా ఉందో, ఎన్ని మనుషుల బలహీనతలతో నిండి ఉందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఫౌండేషన్ ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నది జస్ట్ ఒక ఫ్యామిలీ ట్రీ కాదు, ఇది దేవుడు యాకోబుకిచ్చిన ప్రామిస్ ఎలా నిజమైందో చూపిస్తున్న సాక్ష్యం. ఈ 12 మందే ఇజ్రాయెల్ యొక్క 12 తెగలకు ఫౌండర్స్ అయ్యారు. ప్రామిస్ రియాలిటీగా మారుతోంది. కాని ఈ గొప్ప వారసత్వం మధ్యలో ఒక దారుణం జరిగింది. ఒకవైపు ఇంత పెద్ద వాగ్దానం, ఇంకోవైపు యాకోబు పెద్ద కొడుకు రూబేను చేసిన ఈ ఘోరమైన పని. ఈ రెండింటి మధ్య ఉన్న కాంట్రాస్ట్ చూడండి. దీని బట్టి మనకు తెలిసేదేంటంటే దేవుని ప్లాన్స్ కూడా మనలాంటి మనుషుల బలహీనతల మధ్య, తప్పుల మధ్యనే ముందుకు సాగుతాయి. ఈ ఫ్యామిలీ సాగా ఒక జనరేషన్ ఎండింగ్తో ముగుస్తుంది. ఇస్సాకు చనిపోతాడు. కాని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఒకరినొకరు చంపుకోవాలనుకున్న అన్నదమ్ములు ఏశావు, యాకోబు ఇద్దరూ కలిసి వాళ్ల నాన్నకి అంత్యక్రియలు చేస్తున్నారు. ఇది వాళ్ల మధ్య మాటల్లో చెప్పని ఒక శాంతికి, పాతగాయాలు మాగిపోయాయనడానికి ఒక సైలెంట్ సిగ్నల్. ఫైనల్గా ఈ యాకోబు కథ మనకి ఏం నేర్పిస్తుంది? ఒక జాతి ఫౌండేషన్ ప్రామిస్ మీద, బాధమీద, ఇంకా మనుషుల లోపాల మీద కట్టబడింది. బహుశా మన జీవితాలు కూడా అంతేనేమో. మన ఫౌండేషన్లో కూడా గెలుపులుంటాయి, ఓటములుంటాయి, బలాలుంటాయి, బలహీనతలు ఉంటాయి, అన్నీ కలిసే ఉంటాయి. అసలు ప్రశ్నేంటంటే, మనలోని ఈ లోపాలని అంగీకరించి వాటినుంచే మనమొక బెటర్ ఫ్యూచర్ని ఎలా కట్టుకుంటాం? ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం.